అందరికీ నమస్కారం. సారీ ఫర్ ద లేట్ వీడియో అండి. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల చేయలేకపోయాను. ప్రస్తుతం మనం భగవద్గీతలోని 5వ అధ్యాయం వరకు అన్ని శ్లోకాలు, వాటి భావాలను నేర్చుకున్నాం కదా! ఇక ఈరోజు వీడియోలో కర్మ సన్యాస యోగం అని పిలువబడే 5వ అధ్యాయం యొక్క మొత్తం అర్థాన్ని శ్లోకాలు లేకుండా కేవలం సారాంశాన్ని సులువైన తెలుగులో చెప్పుకుందాం. ఈ అధ్యాయంలో 29 శ్లోకాలున్నాయి. ఈ 5వ అధ్యాయం కర్మ మార్గాన్ని మరియు కర్మ సన్యాస మార్గాన్ని కూడా తెలియజేస్తుంది. కర్మ సన్యాసం అంటే పనులను వదిలిపెట్టడం. కర్మయోగం అంటే భక్తితో పనిచేయడం. ఈ రెండింటి గమ్యం ఒకటే అని, వీటిలో మనం దేనినైనా అనుసరించవచ్చని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగంలో అర్జునుడు తన దుఃఖాన్ని వ్యక్తపరచడం వల్ల శ్రీకృష్ణ భగవానుడికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించవలసిన అవసరం ఏర్పడింది. రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ జ్ఞానాన్ని అంటే ఆత్మ నిత్యమైనది, నాశనం లేనిది అనే విషయాన్ని అర్జునుడికి వివరించారు. మూడవ అధ్యాయంలో ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహించక తప్పదని, ఎందుకంటే అది మన అంతఃకరణ శుద్ధికి దోహదపడుతుందని శ్రీకృష్ణుల వారు వివరించారు. 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా రకాల యజ్ఞాల గురించి వివరిస్తూ భగవంతుని ప్రీతి కోసం చేసే పనుల గురించి వివరించారు. చివరలో కర్మ సన్యాస విషయాల గురించి ఉపదేశించడం ప్రారంభించారు. ఈ ఉపదేశాలన్నీ అర్జునుడిని అయోమయానికి గురిచేశాయి. అందుకే ఈ 5వ అధ్యాయం అర్జునుడి ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఇప్పుడు 5వ అధ్యాయంలోని శ్లోకాల యొక్క మొత్తం సారాంశాన్ని చూద్దాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. అయోమయానికి గురి అయిన అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ విధంగా అడుగుతున్నాడు. కృష్ణ, ఒకసారి నువ్వు కర్మ సన్యాసాన్ని ప్రశంసిస్తున్నావు, మరొకసారి కర్మ యోగం చెయ్యమని ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో నాకు ఏది మంచిదో నువ్వే దయచేసి వివరించు, నువ్వే తేల్చి చెప్పు అని అడుగగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా ఉపదేశిస్తున్నారు. ఓ అర్జున, కర్మ త్యాగము, కర్మ యోగము రెండూ కూడా మోక్షాన్ని కలుగజేస్తాయి. కానీ కర్మ యోగం అనేది కర్మ సన్యాసం కంటే శ్రేష్టమైనది అని వివరించారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్మ సన్యాస యోగం కంటే కర్మయోగ మార్గాన్ని అనుసరించమని చెప్తున్నారు. ఎందుకంటే కర్మయోగ సన్యాసులు ఒకవేళ తమ పనిని వదిలేసి తమ మనస్సుని భగవంతుని యందు లగ్నం చేయలేకపోతే వారు అటు కర్మయోగానికి ఇటు కర్మ సన్యాసానికి కూడా చెందకుండా అయిపోతారు. ఎందుకంటే కొంతమంది సన్యాసం తీసుకున్న సాధువులు తమకు వైరాగ్యం కలిగిందని అనుకుంటూ ప్రాపంచిక విషయాలని వదిలేస్తారు. కానీ వారి మనస్సు భగవంతునిపై పూర్తిగా లగ్నం చేయలేరు. దీనివల్ల వారు దివ్యమైన ఆనందాన్ని అనుభవించలేరు. అదే కర్మ యోగంలో అయితే ప్రాపంచిక విధులు మరియు ఆధ్యాత్మిక విధులు రెండూ కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ వారి మనస్సు ఆధ్యాత్మికత నుంచి పక్కకు మళ్ళితే వారు వారి పని మీదైనా ఆధారపడవచ్చు. ఈ విధంగా అత్యధిక జనాలకు సురక్షితమైన మార్గం కర్మయోగమే అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. ఈ కర్మ సన్యాసం అనేది ఎప్పుడూ కూడా గురువు పరిరక్షణలోనే జరగాలి. కర్మ సన్యాసులు అంటే ఎవరో తెలుసుకుందాం. సామాజిక బాధ్యతను వదిలేసి సంపూర్ణంగా భగవంతుని సేవలో ఉండేవారిని కర్మ సన్యాసులు అని పిలుస్తారు. ఇటువంటి కర్మ సన్యాసులు దేనిని ఆశించరు, దేనిని ద్వేషించరు, అన్ని రకాల విషయాలకు ఒకే విధంగా స్పందిస్తారు. ఇలాంటి వారు భౌతిక బంధాల నుంచి విముక్తులవుతారు. ఇంద్రియ సుఖాల కోసం ప్రాకులాడకుండా భగవద్ దృక్పథంతో సమస్తం భగవంతుని శక్తి స్వరూపమే అని భావించి ఆయన సేవకే అన్నీ అన్న దృక్పథంతో ప్రతీదీ సమానంగా స్వీకరించేవాడు అత్యున్నత భక్తుడు. ఆయనే కర్మ సన్యాసి అవుతాడు. సన్యాసం స్వీకరించి భగవంతుడిని చేరే మార్గం కంటే సామాన్య మానవుడిగా ఉంటూ భక్తి మార్గంలో భగవంతుడిని చేరుకోవడం సులభమైన మార్గమని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు.
మనస్సుని భగవంతునిపై లగ్నం చేసి మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అన్ని రకాల ఫలితాలను సమదృష్టితో చూడాలి. ఈ విధంగా కర్మయోగి అయినా, కర్మ సన్యాసి అయినా ఆఖరికి చేరుకోవలసింది ఆ పరమాత్మనే. సన్యాసం తీసుకోవడం ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో పనిచేయడం ద్వారా కూడా పొందవచ్చు అని చక్కగా వివరించి, ఇంకా శ్రీకృష్ణుల వారు ఈ విధంగా చెప్తున్నారు. అర్జున, దేని మీద కూడా కోపము, ద్వేషము లేనటువంటి వాడు నిత్య సన్యాసి అవుతాడు. సుఖ దుఃఖాది ద్వంద్వాలు లేకుండా సులభంగా భవబంధాల నుంచి అలాంటి వాడు విముక్తిని పొందుతాడు. కర్మ సన్యాసం వేరు, కర్మ యోగం వేరు అని అవివేకులే తప్ప వివేకులు చెప్పరు. ఈ రెండింటిలో చక్కగా ఏ ఒక్కదాన్ని ఆచరించినా మోక్షం లభిస్తుంది. కర్మయోగం అవలంబించకుండా సన్యాసం పొందడం అనేది సాధ్యపడే విషయం కాదు. నిష్కామ కర్మ చేసే కర్మయోగి అతి త్వరలో పరబ్రహ్మమును పొందగలడు. భక్తితో పనిచేసేవాడు, మనస్సును ఇంద్రియాలను నిగ్రహించేవాడు అయిన వ్యక్తి ప్రతి ఒక్కరికి ఇష్టమైన వాడిగా ఉంటాడు. ప్రతి ఒక్కరిని అతను కూడా ఇష్టపడతాడు. అలాంటి వ్యక్తి అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా అతనిని ఎలాంటి దోషము అంటుకోదు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. పరమాత్మ తత్వం తెలిసిన వ్యక్తి చూడడం, వినడం, తాకడం, వాసన చూడడం, తినడం, నిద్రపోవడం, నడవడం, శ్వాసించడం వంటివి చేస్తున్నప్పటికీ నిజానికి తానేమీ చేయట్లేదని తనలో తాను సర్వదా తెలుసుకొని ఉంటాడు. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, శ్వాస తీసుకుంటున్నప్పుడు లేదా కళ్ళు తెరిచినప్పుడు, మూసుకుంటున్నప్పుడు ఇంద్రియాలు తమకు సంబంధించిన విషయాలలో నెలకొని ఉన్నాయని, తాను వాటికి దూరంగా ఉన్నానని అతడు ఎల్లప్పుడూ తెలుసుకొని ఉంటాడు. 10వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. 10వ శ్లోకం 5వ అధ్యాయంలోని ఒక ముఖ్యమైన శ్లోకం. 5వ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన శ్లోకాలున్నాయి. అవి 10, 12, 14, 15, 18, 22, 28, 29. ఈ 8 శ్లోకాలు కూడా 5వ అధ్యాయంలో ముఖ్యమైన శ్లోకాలు. వాటి అర్థాలు వచ్చినప్పుడు వివరించి చెప్తాను. 10వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అంటున్నారు. ఫలితాలన్నింటినీ భగవంతునికి అర్పితం చేసి ఆసక్తి రహితంగా కర్మలనాచరించే వారి పాపాలు తామరాకుపై నీటి బిందువు వలె అంటకుండా ఉంటాయి. దీన్ని కొంచెం క్లుప్తంగా తెలుసుకోవాలంటే, తామరాకుకు అతి విశేషమైన గుణముంది. అదేంటంటే, తామరాకు మొక్కకు జన్మ, పెరుగుదల, పోషణ అన్నీ నీటి ద్వారానే జరుగుతాయి. కానీ ఆకులు మాత్రం నీటిని కొంచెం కూడా పీల్చుకోవు. వాటి మీద నీరు పోస్తే ఒక్క బిందువు కూడా అంటుకోకుండా కిందకి జారిపోతుంది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తామరాకుని ఉదాహరణగా తీసుకుంటూ, అది ఎలా అయితే నీటిపై తేలియాడుతూ ఉన్నా తనని తాను నీటితో అంటనివ్వదో, అదే విధంగా కర్మయోగులు కూడా అన్ని పనులు చేస్తున్నప్పటికీ వారు భగవదృక్పథంతో పనిచేయడం వలన వారికి ఏ పాపము అంటదు అంటూ వివరిస్తున్నారు. 12వ శ్లోకం కూడా ముఖ్యమైనదని చెప్పుకున్నాం కదా. భగవద్గీత 5వ అధ్యాయం 12వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. స్థిరమైన భక్తి కలిగినవాడు సమస్త కర్మఫలాలను భగవంతునికే సమర్పించే కారణంగా నిర్మలమైన శాంతిని పొందుతాడు. కాగా భగవంతునితో జత కూడనివాడు, తన శ్రమ ఫలం పట్ల లోభం కలిగినవాడు అయిన వ్యక్తి బద్ధుడవుతాడు. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుని దగ్గర లేనిది మనం ఇచ్చేది ఏముంటుంది చెప్పండి? ఆయనే సర్వలోక నాయకుడు. మనం ఏదైనా భగవంతునికి నివేదన చేసేటప్పుడు, భగవంతుడా, నీ వస్తువుని నీకే సమర్పిస్తున్నాను అని మనసులో అనుకోవాలి. ప్రపంచంలోని అన్ని వస్తువులు కూడా ఆయనవే అనే భావం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. అప్పుడే మనం భగవంతునితో జత కూడిన వారం అవుతాం. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. ఆత్మ నిగ్రహం, వైరాగ్యం ఉన్నవారు దేనికి కర్త కాదని, దేనికి తాము కారణం కాదని తెలుసుకొని ఈ 9 ద్వారాలు గల నగరంలో సంతోషంగా ఉంటారు. ఇక్కడ నవరంధ్రాలు ఉన్న మానవ శరీరాన్ని 9 ద్వారాలతో శ్రీకృష్ణ పరమాత్మ పోల్చి చెప్తున్నారు. మన శరీరంలో నవరంధ్రాలుంటాయి. అవి 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికారంధ్రాలు, ఒక నోరు, ఒక అపానము మరియు ఒక జననేంద్రియము.
14వ శ్లోకం కూడా ముఖ్యమైనదని చెప్పుకున్నాం కదా! 14వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. తన దేహ పురానికి అధిపతి అయిన దేహదారి కర్మలను తయారు చేయడం గాని, జనులను కర్మలో ప్రేరేపించడం గాని, కర్మ ఫలాలను సృష్టించడం గాని చేయడు. ఇదంతా ప్రకృతి గుణాల చేతనే చేయబడుతుంది. ఇక్కడ అర్థం భగవంతుడు ఏ ఒక్కరికి కూడా ఇది నువ్వు చేయాల్సిన పని, ఇది నువ్వు చేయాల్సిన పని అంటూ పనులను అప్పజెప్పడు. ఏ పని చేయాలి అనేది మనం నిర్ణయించుకుంటాం. మనకి ఎలాంటి ప్రతిఫలం దక్కాలి అనేది మనం చేసే పనుల ద్వారా నిర్ణయించబడుతుంది. మంచి పనులు చేసేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి. చెడ్డ పనులు చేసేవారికి చెడ్డ ఫలితాలు దక్కుతాయి. 15వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. భగవంతుడు ఎవ్వరి పాపాన్ని గాని పుణ్యాన్ని గాని తీసుకోడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండడం చేత దేహదారులు భగవంతుడిని నిందిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనం చేసే పూర్తి పాపాలకి పుణ్యాలకి బాధ్యులం మనమే అవుతామని చెప్తున్నారు. మనం చేసే తప్పులకు భగవంతుడిని బాధ్యుడిని చేయడం సరైన పని కాదు. అలా చేస్తే అది అజ్ఞానమే అవుతుంది. ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో వారికి సూర్యుడు పగటిపూట అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నట్లు ఆ దివ్య జ్ఞానం వారికి పరమాత్మను ప్రకాశింపజేస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ 16వ శ్లోకంలో వివరించారు. శ్రీకృష్ణుల వారు ఇంకా ఈ విధంగా వివరిస్తున్నారు. ఓ అర్జున, సమబుద్ధిని భగవంతుని యందే ఉంచినవారు, సంపూర్ణంగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, భగవంతుడే తమ పరమ లక్ష్యమని దృఢమైన విశ్వాసం కలవారు పాపములన్నీ నిర్మూలించబడి తొందరగా ముక్తిని పొందుతారు. నిజమైన పండితులు దివ్యజ్ఞాన చూపుతో బ్రాహ్మణులందరినీ, ఆవుని, ఏనుగుని, కుక్కని, చండాలుడిని అందరినీ సమదృష్టితో చూస్తారు అని 18వ శ్లోకంలో చెప్పారు. ఇది కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. ఎందుకంటే 18వ శ్లోకం కూడా ముఖ్యమైనది కనుక. ఇక్కడ శ్రీకృష్ణుల వారు భిన్నమైన ఉదాహరణలు చూపించారు. బ్రాహ్మణులు అందరి చేత గౌరవించబడతారు, కానీ చండాలుడిని అందరూ చిన్నచూపు చూస్తారు. ఆవు మనుషులకు ఉపయోగపడే పాలు ఇస్తుంది. ఆవు దేవతల సైతం పూజించబడుతుంది. కానీ కుక్క ఆ పని చేయలేదు. కుక్క ఇంటిని కాపలా కాస్తుంది. ఏనుగు శుభకార్యాల ఊరేగింపులో వాడబడుతుంది. కానీ ఆవు, కుక్క ఏనుగు చేసే పని చేయలేవు. బ్రాహ్మణులు ఉన్నతమైన జాతివారు అని, శూద్రులు తక్కువ జాతివారు అనే దృక్పథాన్ని వేదాలు కూడా అంగీకరించవు. ఎందుకంటే బ్రాహ్మణులు చేసే పని శూద్రులు చేయలేనప్పుడు శూద్రులు చేసే శారీరక శ్రమ బ్రాహ్మణులు చేయలేరు. నిజమైన జ్ఞానం కలిగిన వారు అన్ని జీవరాశులలో ఉన్న ఆత్మ ఒక్కటే అని భావిస్తారు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా వివరించారు. ఎవరైతే అన్నింటి యందు సమదృష్టిని కలిగి ఉంటారో వారు ఈ జన్మలోనే జనన మరణ చక్రాన్ని జయిస్తారు. వారు దోషరహిత గుణాలు కలిగి ఉంటారు. అలాంటి వారు ఎల్లప్పుడూ పరమ సత్యాన్నే పట్టుకొని ఉంటారు. 22వ శ్లోకం కూడా ముఖ్యమైనదని చెప్పుకున్నాం కదా. ఈ 22వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రియ సుఖాల గురించి ఈ విధంగా వివరిస్తున్నారు. ఇంద్రియ సుఖాల వల్ల కలిగే భోగాలు తాత్కాలికంగా ఆనందంగా అనిపించినా అవి నిజానికి దుఃఖాన్ని కలిగించేవే. ఓ అర్జున, ఇటువంటి సుఖాలకు ఒక ఆది అంతం అనేవి ఉంటాయి. అందువలన జ్ఞానులు వీటి యందు రమించరు. కామ క్రోధాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా వివరిస్తున్నారు. ఈ శరీరాన్ని విడిచిపెట్టక ముందే ఎవరైతే కామక్రోధాలను నియంత్రించగలుగుతారో వారే యోగులు, మరియు వారే నిజమైన సుఖ సంతోషాలు గలవారు. కామం అంటే కేవలం స్త్రీ పురుషుల మధ్య ఉండే వ్యామోహమే కాదని, భౌతిక సుఖాల కోసం మనసులో కలిగే కోరికలన్నీ కామమే అని అర్థమని మనం ఇదివరకే చాలాసార్లు చెప్పుకున్నాం. క్రోధం అంటే కోపం. కోపం మనుషులకి మాత్రమే కాదు, జంతువులకి కూడా వస్తుంది. కానీ ఈ కామ క్రోధాలను నియంత్రించే బుద్ధి మనుషులకు మాత్రమే ఉంటుంది. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. ఓ అర్జున, ఎవరైతే తమలో తాము ఆనందంగా ఉంటూ పరమాత్ముని యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారో అటువంటి యోగులు భగవంతునితో ఏకమై భౌతిక ప్రపంచం నుంచి విముక్తులవుతారు అంటూ ఈ విధంగా కర్మయోగ మార్గాన్ని చాలా గొప్పగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరించారు. ఇంతవరకు కర్మయోగం ద్వారా భగవంతుడిని చేరుకునే మార్గాన్ని వివరించిన శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు కర్మ సన్యాసం ద్వారా భగవంతుడిని ఏ విధంగా చేరుకుంటారో చెప్తారు. 26వ శ్లోకం నుండి కర్మ సన్యాస యోగం గురించి వివరిస్తున్నారు.
కామ క్రోధాల నుండి బయటపడినవారు, మనస్సుని జయించినవారు మరియు ఆత్మజ్ఞానాన్ని పొందిన సన్యాసులకు ఈ లోకాలలో గల భౌతిక అస్తిత్వం నుండి విముక్తి లభిస్తుంది. 25వ శ్లోకం వరకు వివరించిన కర్మయోగం ఎక్కువ మంది ప్రయాణించగల సులువైన సులభమైన మార్గం కనుక శ్రీకృష్ణ పరమాత్మ మొదట దానిని అర్జునుడికి వివరించి అదే మంచిదని సూచించారు. కానీ భౌతిక విషయాల పట్ల వైరాగ్యం కలిగిన నిజమైన సన్యాసులకి కర్మ సన్యాసం కూడా మంచి మార్గమే. చరిత్రలో ఎంతో మంది మహాత్ములైన సన్యాసులున్నారు. వీరు కామ క్రోధాలను జయించి ఇంద్రియాలను నిగ్రహించి ప్రాపంచిక జగత్తు నుంచి బంధాల నుంచి విముక్తిని పొందారు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు. సన్యాసుల యొక్క తీవ్రమైన వైరాగ్యం వారిని భక్తి మార్గం వైపుకు అంతగా పోనివ్వదు. సన్యాసులు తమ దృష్టిని శ్వాసను నియంత్రించడంపై పెట్టడం ద్వారా ఇంద్రియ సుఖాలను గుర్తుకు రానివ్వరు. సన్యాసులు తమ దృష్టిని కనుబొమ్మల మధ్య నిలిపి ఉంచుతారు, ఇంకా శ్వాసను కూడా నిలిపి ఉంచుతారు. తద్వారా ఇంద్రియ, మనసు మరియు బుద్ధులను నియంత్రించగలుగుతారు. ఇటువంటి వ్యక్తులు భౌతిక సుఖాల నుంచి విముక్తి పొందడమే తమ లక్ష్యంగా ఉంటారు. ఇటువంటి వారికి ఆత్మజ్ఞానం లభిస్తుంది. కానీ వారు భగవంతుడి నామాలు, రూపాలు, లీలలు మరియు ఆయన ధామములపై ధ్యాస పెట్టరు. కానీ ఎప్పుడైతే సకల కార్యాలకు యజమాని భగవంతుడే అని తెలుసుకుంటారో ఆనాడు కర్మ సన్యాసులు కూడా ముక్తిని పొందుతారు అంటూ 28, 29 శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. ఈ విధంగా కర్మ యోగమైన కర్మ సన్యాసమైన ఏదైనా సరే భక్తితో చేయడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని చెప్పడంతో ఈ అధ్యాయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ముగించారు. ఇందులో చెప్పిన 29 శ్లోకాలతో ఇంతవరకు మనం 233 శ్లోకాల సారాంశాన్ని తెలుసుకున్నాం. వచ్చే అధ్యాయంలో మనస్సుని నియంత్రించి ఎలా ధ్యానం చేయాలి అనేది ధ్యానయోగం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తారు. అది మనం 6వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా భగవద్గీతపై ఆసక్తి ఉన్నవారికి మన వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. హరే కృష్ణ 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 హరే హరే